అల్వాల గ్రామంలో మన ప్రియతమైన అల్వాల కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో కరువు పనిలో వాళ్ళను కలవడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఉత్సవంగా మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ అయ్యా కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయినా 9 సంవత్సరాల నుంచి తీరని కొన్ని కోరికలు మాకు ఈరోజు తీరుతున్నాయని వాళ్ళు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఏదేమైనా మన గౌరవనీయులు నీలం మధు గారు అత్యధిక మెజార్టీతోని మెదక్లో గెలుస్తుండనేది మాకు ఈ ప్రజల నాడిని చూస్తే తెలిసిపోయింది. ఎందుకంటే మనం ఏదైతే వాగ్దానం చేస్తున్నామో అది నెరవేరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా చెప్పడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్పిన మాటలు కాదు, కేవలం మాయా మాటలు చెప్పి మోసం చేసి ఇన్ని రోజులు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిరు. ఈ కాంగ్రెస్ పనులు మాకు అన్నీ న్యాయంగానే జరుగుతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు సందర్భంగా వెంకటరామరెడ్డి గారు ఇట్లా మెదక్ ఎంపీగా గెలిస్తే అతను ఏం చేస్తాడు అనే ఈ సందర్భంగా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. నువ్వు ఢిల్లీలకు పోలేవు, ఇటు హైదరాబాద్ గల్లీలకు పోలేవు. కాబట్టి ఒకవేళ మన ప్రజలు ఓటు కాంగ్రెస్ తప్ప ఇంకో దానికి వేసినా అది ఫలితం లేకుండా పోతే దయచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో మన నీల మదనాన్ని గెలిపేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక పోతే మన బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇన్ని రోజులు మీకు ట్రయలే చూపించినాను, ఇప్పుడు గెలిస్తే మాత్రం కరెక్ట్ సినిమా చూపిస్తానని మన మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ నేను యూత్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. ఇవాళ 97 కోట్ల ఓట్లున్నాయి. ఇవాళ ఎంపీ గెలవడానికి, ఒక ప్రధానమంత్రి గెలవడానికి 97,000 కోట్ల ఓట్లతో గెలుస్తారు. కాబట్టి దాంట్లో 25% యూతే ఉంది. ఇవాళ ఆయనే యూత్ను ఆకర్షణ చేస్తున్నాడు. కాబట్టి ఆ యూత్ ఆలోచించవలసింది ఒకటే, ఇవాళ ఉద్యోగాలు కావాలన్నా, ఇవాళ నిరుద్యోగం పోవాలన్నా మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గెలిస్తేనే తప్ప ఈ నిరుద్యోగ వృత్తిని ఎవరు తీయలేరు. ఇవాళ బీజేపీ ఏమన్నది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది. అంటే ఇవాళ 20 కోట్లే, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ ఏమిచ్చింది బీజేపీ? 7.2 ఇచ్చింది. అంటే 7 కోట్ల 20 లక్షల ఉద్యోగాలు తప్ప ఇంకేం ఇవ్వలేదు. అంటే ఎవరితోని కూడా నిరుద్యోగ వృత్తిని తీసే సాధ్యం ఎవరితో కాదు. కాబట్టి ఒక కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ గరీబులను కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చే దమ్ము ఎవరికి లేదు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, మన కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆ రోజు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్న రోజు, ఈ రోజు ఇక్కడైతే ఏదైతే మేము నేల మీద నిలబడ్డామో ఇది కరువు పనిగా ఆలోచించి గరీబులకు పని లేదు, కాయ కష్టాలు వేసుకొని బతుకుతారు, అప్పుడు కూడా తిందామంటే తిండి లేదని ఆలోచించి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కరువు పని పేరు మీద అయ్యాలి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. అదే కరువు పని చేస్తున్న ఈ రైతులందరూ కూడా ఇలా వందలాది మంది ఎంతో కొంత లాభపడి ఎంతో కొంత వాళ్ళ ఇచ్చేదాని మీద ఆధారపడి బతుకుతారంటే ఇది కేవలం ఇందిరాగాంధీ కాంగ్రెస్ పాలనలో ఉంది. గరీబుల గురించి ఆలోచించాలి ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీతో కూడా సాధ్యం కాని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఓటర్ దేవుళ్ళను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన భవిష్యత్తు మారుతుంది. కాబట్టి మనకు ఇండ్లు వస్తాయి, మన కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, మనకు పింఛన్లు వస్తాయి. 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పిండు. కాబట్టి కంపల్సరీ ఆ రోజు రాజశేఖర రెడ్డి టైంలో ఒక్కసారి 2 లక్షలు ఎట్లా చేసిండో ఇది అదే విధంగా ఇవాళ చేయాలనుకున్న ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు చేయరు. ఇది 100కు 100% రుణమాఫీ అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించి అత్యధిక మెజార్టీతో నీలం మధు గారిని ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్. మా అల్వాల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మేము ప్రచారానికి రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ఈ జగన్గుంటలో మాకు ఎవరిని అడిగినా కాంగ్రెస్కే ఓటేస్తామంటారు. కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు ఇస్తామంటారు అంటే బస్సు ఫ్రీ, గ్యాస్ 500, కరెంట్ ఫ్రీ, రైతు రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తాంటారు. కాబట్టి అదొకటి. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అంటుండు. మనకు బీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు అనుభవించి నేను 2 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే నాకు 30,000 మాపైంది. అలా కాకుండా ఏకకాలంలో ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలందరూ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నో పథకాలు చేసుకుందాము. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో సోనియా గాంధీ
సోనియా గాంధీ గారు ప్రారంభించడం జరిగింది యూపీఏ గవర్నమెంట్లో. అప్పటి యూపీఏ గవర్నమెంట్లో ఉపాధి హామీ అని దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు 300 ఉండే, ఇప్పుడు 400 చేస్తా అని రాహుల్ గాంధీ మొన్న తుక్కుగూడలో మీటింగ్లో ప్రకటించడం జరిగింది. తుక్కుగూడలో ఎన్నో అభివృద్ధి పథకాలను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ను గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి నీలమ్మది గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ముత్యం రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆనాడు చెక్ డ్యాములు కానీ, ప్రతి స్కూల్ కానీ, ఇవాళ మా ఊర్లో డివైడర్లు కానీ, ప్రతి ఒక్క అభివృద్ధి హాస్టల్ కానీ, ప్రతి ఒక్క విద్యకు చెక్ డ్యాములు ప్రతి ఒక్కటి చేసిన ముత్యం రెడ్డి గారు చేసిందే కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేయలేదు. ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మనము గెలిపించుకుంటే, మన ఎమ్మెల్యే లేడు కాబట్టి చెర్కి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటే, మన నీలమ్మది గారిని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను.